జాగ్రత్తగా గమనించాలి. వాక్యం ఎరిగిన వాడు తప్పు చేస్తే దేవుడు చెప్పడు. ఎందుకంటే నీకు తెలుసుగా వాక్యం తెలిసి తప్పు చేస్తావు అంటే నీకు బుద్ధి లేదని నీకు చెప్పడు దేవుడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశాడు వాక్యం ద్వారా. నువ్వు దాన్ని గైకొనలా, అందుకే చెప్పండి నీకు. కానీ చేసిన తప్పుకి శిక్ష వేస్తాడు ఖచ్చితంగా. అన్యుడైతే తప్పు చేస్తుంటే ఇది చెయ్యొద్దు అని ఖచ్చితంగా చెబుతాడు. ఎందుకంటే వాడు వాక్యం తెలవదు. మీ ముందు ఒక ఉదాహరణ చెబుతా. అబ్రహాం పిలువబడినప్పుడు నేను నీకు గర్భఫలం ఇస్తాను అని ఖచ్చితంగా దేవుడు మాటిచ్చాడు. బయలుదేరి వచ్చేసాడు ఆ మాట నమ్మి. అయితే కొన్ని సంవత్సరాలు గడిచాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత, అంటే రెండవ పర్యాయం అబ్రహామును పిలిచిన తరువాత 11 సంవత్సరాలు అబ్రహాం ఎదురు చూశాడు. పిల్లలు లేరు. ఈ లోపల శారా వచ్చి ఆగర్ని చేసుకో, పిల్లలు పుడితే నా పిల్లలే అనుకుంటానంది. అంటే 72వసారి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు 75వ సంవత్సరం. మొట్టమొదటిసారి ఎప్పుడు పిలిచాడో తెలియదు, వాక్యంలో రాయబడలా. రెండవ పర్యాయం అంటే మెసొపొతేమియాను విడిచిపెట్టి హారానుకు వచ్చాడు. అది మొదటి పిలుపు. హారాన్లో కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు. హారాన్ నుండి రెండవసారి పిలిచాడు మరలా దేవుడు. అది అప్పుడు వయసు 75. 75 నుండి 85 అంటే సుమారు 10 సంవత్సరాల వయసు కాలంలో బిడ్డలు లేరు. ఇప్పుడు శారా వచ్చి నువ్వు ఆగర్ని చేసుకో, బిడ్డలు పుడతానంటే దేవుడు నువ్వు చేసుకోవద్దు అని చెప్పలా అబ్రహాంకి. నువ్వు చేసుకోవద్దు, అలాగా నేను ఇస్తా, కనిపెట్టు అని చెప్పలా. ఎందుకంటే ముందే చెప్పేశాడు నీకు గర్భఫలం ఇస్తానని. ఇప్పుడు శారాయి మాట విన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, గందరగోళం పెరిగింది ఇంట్లో. వచ్చి అప్పుడు ఏడ్చాడు అబ్రహాం. ఏం చేయమంటావు నన్ను? ఆఖరికి బిడ్డ పుట్టాడు, వాడు పెరిగాడు, పెద్దోడయ్యాడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే దేవుడు అన్నాడు నాకు తెలియదు ఆ సంగతి. శారా మాటిని చేసుకున్నావు కనుక శారా ఏ మాట చెబుతా ఆ మాటిని, అంతే, సమస్య లేదు. నన్ను అడగొద్దు నువ్వు. దేవుడు పక్క నిలబడ్డాడు. అబ్రహామే తన జీవితపు సమస్యను సెటిల్ చేసుకున్నాడు. ఎందుకు చెప్పలేదు అబ్రహాముకి నువ్వు ఆగర్ని చేసుకోవద్దనంటే? ఆల్రెడీ అబ్రహాముకు ముందే చెప్పాడు నీ కడుపున బిడ్డ పుడతాడు, ఖచ్చితంగా వాడే నీకు వారసుడవుతాడని. ఒక రోజున ఏడుతూ మొదలెట్టాడు అబ్రహాం. నువ్వేమిత్తే నాకేంటి, నాకు పిల్లలు లేరుగా, నా పెద్ద దాసుడే ఎలియాజరే దాసుడు కొడుకు అవుతాడుగా అంటే ఆయన అన్నాడు లేదు నీ గర్భాన వారసుడు పుడతాడని చెప్పాడు. ఇంత చెప్పినా భార్యామాటిని ఆగర్ని చేసుకుంటే దేవుడు అభ్యంతరం పెట్టలేం. చేసుకో, తర్వాత ఫలితం అనిపిస్తాను వదిలేశాడంతే. కానీ అన్యుడైన అబీమెలెకు శారాను తీసుకుని పోయి పెళ్లి చేసుకుంటాను అనుకుంటే ఆ రాత్రి అన్యుడైన అబీమెలెకుతో మాట్లాడాడు. నువ్వు తీసుకుని వచ్చిన ఆమె ఒక వ్యక్తికి భార్య, జాగ్రత్త సుమా అని మాట్లాడాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను యథార్థ హృదయముతో తీసుకొచ్చాను కదా, నాకు తెలవదు కదా అంటే అందుకే నిన్ను పాపము చెయ్యకుండా ఆపాను నేను అని అబీమెలెకుతో మాట్లాడాడు. అబీమెలెకుతో శారాని ముట్టుకోకుండా ఆపినవాడు అబ్రహాముని ఆగర్ని చేసుకోకుండా ఆపలేదు. దావీదు బత్షెబాతో తప్పు చేసినప్పుడు అబీమెలెకుని ఆపిన దేవుడు దావీదును ఆపలా. ఎందుకంటే దావీదుకు వాక్యం తెలుసు. వాక్యం తెలిసిన నువ్వు తప్పు చేస్తే ఆపండి, నిన్ను వద్దు అనడం చెయ్యి. ఎందుకంటే నీకు వాక్యం తెలిసి కూడా చేస్తున్నావుగా, దాని ఫలితం అనిపిస్తావు అంతే. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ పని చేస్తున్నప్పుడు దేవుడు వద్దు అంటే బాగుండు కదా. ఆల్రెడీ ముందు చెప్పాడు, ఎన్నిసార్లు చెబుతాడు? మనిషికి ఒక మాటే కదా, గొడ్డుకు కదా దెబ్బ, ఒక దెబ్బ. మన మనుషులం కదా, ఎన్నిసార్లు చెప్పాలి మనకి? వాక్యం ద్వారా ఒకసారి చెప్పాడుగా, ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు, దీనికి శిక్ష విధి, ఇది పాపం అని ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడాడుగా. వాక్యం వింటున్నాము కానీ వాక్య ప్రకారం నడిచే గుణం మనలో లేదు. వాక్యం వింటున్నాము, వాక్యానుసారముగా సరి చేసుకునేటువంటి ఆ పరిస్థితి మనలో లేవు.